హాయ్ గైస్, ప్రీవియస్ క్లాసెస్లో ట్యాక్స్ లయబిలిటీకి సంబంధించి ఒక ప్రాబ్లం డిస్కస్ చేసాం కదా. ఈ క్లాస్లో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం కూడా నేను సిఏ మెటీరియల్ నుంచి తీసుకున్నాను. రామ్దీన్ ఏజ్డ్ 33 years working as a manager, sales manager with Frozen Foods Limited provides the following information for the year ended 31st March 2025. 2025 కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చాడు. ఒక్కొక్కటిగా చూద్దాం. బేసిక్ సాలరీ 15,000 per month. DA 50% of it is meant for retirement benefits. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని ఇచ్చినప్పుడు మనం ఆర్పిఎఫ్ క్యాలిక్యులేట్ చేసిన, హెచ్ఆర్ఏ క్యాలిక్యులేట్ చేసిన సాలరీతో పాటు ఈ డిఏ అండ్ కమిషన్ కూడా తీసుకోవాలి. కమిషన్ as a percentage of turnover of the company 0.5%. ఈ 50 lakhs మీద 0.5% క్యాలిక్యులేట్ చేస్తే కమిషన్ వస్తుంది. బోనస్ ఫుల్లీ ట్యాక్సిబుల్. గ్రాట్యుటీ ఫుల్లీ ట్యాక్సిబుల్. ఇక్కడ గ్రాట్యుటీ అన్నాడు, ఓకే. ఇతను 33 years అని అన్నాడు కాబట్టి ఇతను రిటైర్ అవ్వలేదు. సో రిటైర్మెంట్ ఉంటే ఈ గ్రాట్యుటీకి ఏమైనా రిటైర్మెంట్ బెనిఫిట్ వచ్చేది. ఇతను సర్వీస్లో ఉండగానే ఇతను గ్రాట్యుటీ రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి ఇట్ ఈస్ ఫుల్లీ ట్యాక్సిబుల్. ఓన్ కంట్రిబ్యూషన్ 30,000. ఇది ట్యాక్స్ లేదు, ఇట్ ఈస్ నాట్ ట్యాక్సిబుల్. ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్. ఈ ఆర్పిఎఫ్ అనేది 12% వరకు మాత్రమే ఉంటే దట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్, ఎగ్జంప్షన్ అనమాట. ఇక్కడ 20% ఉంది కాబట్టి రిమైనింగ్ 8% taxable. Interest credited to RPF account at the rate of 15% per annum. 15,000 వచ్చింది. ఇక్కడ 9.5% వరకు మాత్రమే ఎగ్జంప్షన్ ఉంది. ఇంట్రెస్ట్ వస్తే 9.5% దాటి రిమైనింగ్ అంతా ఫుల్లీ ట్యాక్సిబుల్. గోల్డ్ రింగ్ వర్త్ 10,000. ఇక్కడ 10,000 అన్నాడంటే సింపుల్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఏ గిఫ్ట్ అయినా 5,000 దాటితే ఆ అమౌంట్ మొత్తం ఫుల్లీ ట్యాక్సిబుల్. మ్యూజిక్ సిస్టమ్ పర్చేస్ చేశాడు బై ద కంపెనీ ఫర్ 85 అండ్ వాజ్ గివెన్ టు హిమ్ ఫర్ పర్సనల్ యూజ్. మ్యూజిక్ సిస్టమ్ కొన్నాడు, అది యూజ్ చేసుకుంటున్నాడు. ఈ మ్యూజిక్ సిస్టమ్ మీద పర్ ఇయర్ కి 10% ట్యాక్స్ పడుతుంది అనమాట. సో 85,000 మీద ఇయర్ కి సంబంధించి ఎంత ట్యాక్స్? 8,500 ట్యాక్స్ పే చేయాలి. 2 old light goods vehicles light weight owned by him were leased to transport company against the fixed charges of 6,500 per month. ఇక్కడ లైట్ వెయిట్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఫిక్స్డ్ చార్జెస్ 6,500 ఉన్నా కూడా దానికి 7,500 per month యాక్ట్ ఫిక్స్ చేసింది. సో ఆ అమౌంట్ కన్సిడర్ చేయాలి. రిసీవ్డ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 5,860 ఆన్ బ్యాంక్స్ ఎఫ్డిఆర్. ఇది ట్యాక్సిబుల్, ఫుల్లీ ట్యాక్సిబుల్. డిబెంచర్స్ మీద నెట్ 6,786. ఈ నెట్ అనేది 90% కి సమానం అనమాట. సో రిమైనింగ్ 10% మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ప్రీమియం ఆన్ లైఫ్ అయినా, ఇన్సూరెన్స్ పాలసీస్ అయినా, ఇటువంటి సంబంధించి ఏ 80 డిడక్షన్స్ అయినప్పటికీ కూడా ప్రీవియస్ రెజిమ్ ప్రకారం డిడక్షన్కి ఎలిజిబుల్ ఉంది. కరెంట్ రెజిమ్ ప్రకారం ఇవి ఏమీ 80 డిడక్షన్స్ కూడా ఎలిజిబుల్ కాదు. సో ఆన్సర్ చేద్దాం. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్. బేసిక్ శాలరీ 15,000 అన్నాడు కదా. సో 15,000 into 12 1,80,000. డియర్నెస్ అలవెన్స్ 12,000 into 12 1,44,000. కమిషన్ అండ్ టర్న్ ఓవర్ 50 lakhs మీద 0.5% కాబట్టి 25,000. బోనస్ ఇది ఫుల్లీ ట్యాక్సిబుల్. గ్రాట్యుటీ ఇది ఫుల్లీ ట్యాక్సిబుల్. ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్ ఎంత? 20% కాబట్టి 1,80,000 మీద 20% 36,000 వచ్చింది. సో ఎగ్జంప్షన్ ఎంత? 12% వరకు కాబట్టి ఈ శాలరీ మీద 12% వరకు ఎగ్జంప్షన్ ఉంది. శాలరీ అంటే బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ కమిషన్. బేసిక్ 1,80,000. డిఏ 50% రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తుంది అన్నాడు కాబట్టి 1,44,000 మీద 50% చేస్తే 72,000. కమిషన్ 25,000. సో వచ్చింది 2,77,000. సో దీని మీద 12% చేస్తే 33,240 వచ్చింది. యాక్చువల్ కంట్రిబ్యూషన్ మీద ఎగ్జంప్షన్ 33,240 డిడక్ట్ చేస్తే వచ్చిన అమౌంట్ 2,760. 15% ఇంట్రెస్ట్ వచ్చింది. సో దీని మీద 9.5% ఎగ్జంప్షన్ కాబట్టి 15,000 మీద 9.5 చేస్తే 9,500 అని వచ్చింది. ఇక్కడ పర్సంటేజ్ ఉంది కదా, మనం ఇక్కడ 15 ఎందుకు వేసాం? 100 రావాలి కదా అని అంటే మనకు టోటల్ ఎంత? 15% కదా. సో ఈ 15% మీద 9.5% క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ విధంగా చేయాలి. సో డిడక్ట్ చేస్తే 5,500 వచ్చింది. ఇక్కడ గోల్డ్ రింగ్ కూడా ఫుల్లీ ట్యాక్సిబుల్ అన్నాం కదా. సో 10,000. నెక్స్ట్ మ్యూజిక్ సిస్టమ్ 10% యాక్చువల్ కాస్ట్ ట్యాక్సిబుల్ అన్నాం కదా. సో 8,500. సో మొత్తం యాడ్ చేస్తే
శాలరీ మొత్తం అమౌంట్ 4,55,760 వచ్చింది. సో దీంట్లో స్టాండర్డ్ డిడక్షన్ 16 అండర్ సెక్షన్ 1A 75,000 డిడక్ట్ చేస్తే 3,80,760 వచ్చింది. సో నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ గెయిన్స్కి సంబంధించి 2 లైట్స్ ఉన్నాయి. 2 లైట్స్ లీజ్కి తీసుకున్నాడు కదా. సో ఎంత, ఒక్కొక్కటి 7,500 తీసుకోవాలన్నాం. 2 బల్బ్స్ కాబట్టి 1,80,000. హెవీ గూడ్స్కి 1,000 పర్ టన్ తీసుకోవాలి. ఇక్కడ హెవీ గూడ్స్ అంటే 12,000 టన్స్ దాటినవి అనమాట. లైట్ మీడియం 7,500 అమౌంట్ తీసుకోవాలి. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇక్కడ FDR 5,860 వచ్చింది కదా. డిబెంచర్స్ మీద మనకి 100% కావాలంటే 6,786 ఇంటూ 100/90. ఎందుకోసం అని అంటే ఈ డిబెంచర్స్ మీద TDS 10% డిడక్ట్ అవుద్ది. సో మనకి ఫుల్లీ కావాలంటే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. వచ్చిన అమౌంట్ 7,540. టోటల్ అదర్ సోర్సెస్ 13,400. సో గ్రాస్ టోటల్ ఇన్కమ్ మనకి 5,74,160 వచ్చింది. అమౌంట్ అలా 3,80,760 ప్లస్ 1,80,000 ప్లస్ 13,400 టోటల్ యాడ్ చేస్తే ఎంత అమౌంట్ వచ్చింది. సో మనం చేస్తున్న కరెంట్ రెజ్యూమ్లో 80 డిడక్షన్స్ ఏమీ డిడక్ట్ చేయడానికి అవ్వదు కాబట్టి సో నిల్ పెట్టేసుకున్నాం. టోటల్ ఇన్కమ్ 5,74,160. ఇది వచ్చిన టోటల్ ఇన్కమ్, నెట్ ఇన్కమ్గా చెప్పుకోవచ్చు. సో ట్యాక్స్ లయబిలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 3 lakhs నుంచి 7 lakhs వరకు 5% కాబట్టి మనం అలా క్యాలిక్యులేట్ చేయాలి. అప్ టు 3 lakh నిల్. 3 lakhs నుంచి 5 lakhs వరకు 3 lakhs నుంచి 7 lakhs వరకు 5% కాబట్టి 3 lakhs 1 రూపీ నుంచి 5,74,160 క్యాలిక్యులేట్ చేస్తే 5%. ఇక్కడ క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఉంది, చూసుకోండి. 5 lakhs నుంచి ఈ 3 lakhs పోతే మనకు మిగిలేది 2,74,160. ఈ 2,74,160 మీద 5% క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన అమౌంట్ 13,708. దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తే 13,708. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇందులో ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ప్రాబ్లంతో కలుద్దాం. బాయ్.